ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం వైనాట్ 175 నుంచి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభువుని అడిగే పరిస్థితికి లెటర్ పెట్టారంటే ఆలోచించవలసిన విషయం. మేకపోతు గాంభీర్యంతో ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా ప్రజలనే మనకి దేవుళ్ళని మానేసి అధికారమే మనకి ఎప్పుడూ ఉంటుందన్న ఆలోచనతో పరిపాలన చేసినటువంటి వైసీపీ నాయకులకి తగిన బుద్ధి చెప్పిన విషయం మీ అందరూ తెలుసు. పోలింగ్ రేపొద్దున్న ఎలక్షన్ అనగా కూడా కౌంటింగ్ అయినప్పుడు కూడా ఇదే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ముఖ్యమంత్రి ఇంకా అడగడానికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. ఇంకా మీ ప్రతిపక్ష హోదా ఏ రకంగా వస్తుంది? ఇదివరకు మీరే చెప్పారు, నేను తలుచుకుంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసేస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి దిగజారిపోయి నేను చెప్తా. ఇవాళ అయ్యో నేను చాలా ఇచ్చాను, నవరత్నాలు ఇచ్చాను, అవి ఇచ్చాను అమాయకంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అతను దోపిడీని ఎన్ని రకాలుగా దోచుకోవాలో ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకున్న వైనం అన్న మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ లిక్కర్లో కానీ, ఇసుకలో కానీ, గ్రానైట్స్లో కానీ, ఎర్రచందనంలో కానీ, లాటరైట్లో కానీ సహజంగా భగవంతుడు ఇచ్చిన దాన్ని దేన్ని వదలకుండా దోచుకున్నటువంటి గడిచిన ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, అని భారతిరెడ్డి కానీ వీళ్ళ పరం అయిపోయినటువంటి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశారు. కోట్లాది రూపాయలు లూటీ చేశారు. అన్ని రకాలుగా మున్సిపాలిటీని దోచారు, పంచాయతీని దోచారు, ఎస్టీ సప్లైని కూడా వదులుకున్నటువంటి డబ్బు కూడా మీరు తీసుకుని మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్నిటికీ కూడా ఇవాళ ప్రభుత్వం తరఫున మేము పనిచేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలుగా ఖచ్చితంగా ఏ ఊర్లో ఎంత లూటీ చేశారో, ఎమ్మెల్యేలు ఎంత లూటీ చేశారో కూడా సభలో తెలియజేయడానికి అందరూ కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా ఏదైతే 175 మంది ఎమ్మెల్యేలు 11 పోను 164 మంది కూడా రెడీగా ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు వదిలేసి అడగడం హాస్యాస్పదం. మీరు వైనాట్ 175 మీద ఉన్నాడు ఎప్పుడు తప్ప మీరు దిగజారిపోయి బాబు నా ప్రతిపక్షం అని అడిగే స్టేజ్కి వచ్చారంటే మీ పరిస్థితి ఏంటో ఈ రాష్ట్రంలో అర్థమవుతుంది. మీకు 40% ఇచ్చారు, మేము ఇంకా ఏదో చేస్తామని కాదు. పొరపాటున తెలియక ఆ రోజు మిమ్మల్ని ఎక్కించిన పాపానికి 5 సంవత్సరాలు పడిన కష్టం ఇవాళ శాత తీర్చుకునే అవకాశం ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించినటువంటి ఈ ప్రజలందరూ కూడా పేరు నేను ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.